అనంతపురం జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మద్యం మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి చేసిన ఆకతాయి చివరకు పట్టుకునేందుకు వెళ్లిన సీఐని గాయపరిచాడు. ఆత్మరక్షణలో భాగంగా సీఐ రివాల్వర్కు పనిచెప్పారు. 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు పట్టుకునేందుకు వచ్చిన ఆటో డ్రైవర్తో పాటు సీఐ పైన దాడికి దిగాడు. నిందితుడిని నిలువరించేందుకు సీఐ కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి అనంతపురంలోని అరవిందనగర్లో రాజా, అజయ్ మరో 2 స్నేహితులు మద్యం సేవిస్తూ ఉండగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాజాపై కత్తితో దాడి చేసిన అజయ్ అక్కడ్నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన రాజా ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు. ఆకుతోటపల్లి సమీపంలో ఉన్న అజయ్ను పట్టుకునేందుకు 2 కానిస్టేబుళ్లు ఆటో డ్రైవర్తో కలిసి వెళ్లగా వారిపైనా దాడికి దిగాడు. పోలీసులు తప్పించుకోగా ఆటో డ్రైవర్ బాబాపై కత్తితో దాడి చేశాడు. అప్పటికే 2పై దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన అజయ్ను అదుపులోకి తీసుకునేందుకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. చెరకు తోటలో నక్కిన నిందితుడు సమీపంగా వచ్చిన సీఐ పైన దాడికి తెగబడ్డంతో ఆయనకు గాయమైంది. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడి మోకాలిపై 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సీఐ వివరించారు. ప్రస్తుతం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో రాజా, ఆటో డ్రైవర్ బాబా, నిందితుడు అజయ్, సీఐ శ్రీకాంత్ చికిత్స పొందుతున్నారు. బాబా, రాజా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీకాంత్ను పరామర్శించారు. ఆకుతోటపల్లి అవుట్ కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది, వెనకాల దాంట్లో లోపల పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటకు వచ్చేకి లేదు. అక్కడ కాక మా స్టాఫ్ 10 మంది దాకా ఉన్నాం. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయినా, దగ్గర పోయినాను, దగ్గర కత్తి తీసుకుని వేసాను. పొద్దున ఏ కత్తి వాడినాడు, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడినా. ఆ చెరుకు తోటలో కనపడలేకపోయాం. మరి 2సారి పొడిసేకి వస్తే నేను నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాను. ఆ వెపన్ తోటి మోకాల్లోకి బుల్లెట్ దించా కొట్టేసాక ఆ బుల్లెట్ కుడికి మోకాల నుంచి బయటకు వచ్చేసినాడు. అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా. ఇంకా తర్వాత మా వాళ్ళు వచ్చేలకి పట్టుకొని ఇంకా షిఫ్ట్ చేయించేసాను.